నందివాడ జొన్నపాడు గ్రామంలో త్రాగునీటి కొరత. త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నాము అని గ్రామస్తుల ఆవేదన. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జొన్నపాడు గ్రామ ఎస్సీ కాలనీలో తీవ్ర తాగునీటి సంక్షోభం నెలకొంది. మండుతున్న ఎండలతో గ్రామస్తులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. చెరువు ఎండిపోవడం, సబ్మెర్సిబుల్ పంపులు పాడవడం, ఫిల్టర్ బెడ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ట్యాంకర్ల ద్వారా కేవలం 2 బిందుల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. జొన్నపాడు గ్రామ ఎస్సీ కాలనీలో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామంలో ఉన్న సబ్మెర్సిబుల్ పంపులు పాడైపోయి పక్కన పడేయబడగా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పనిచేయని ఫిల్టర్ బెడ్ వ్యవస్థతో సమస్య మరింత తీవ్రమైంది. ట్యాంకర్ల ద్వారా మొక్కుబడిగా 2 బిందెల నీటినే సరఫరా చేస్తున్నారని, ఒక్కో కుటుంబంలో 5-6 మంది ఉండగా ఆ నీరు ఏమాత్రం సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకెట్లు, బిందెలతో ఇంటి ముందు గంటల తరబడి ఎదురు చూస్తున్న మహిళలు తాగునీటి కోసం ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలి అని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సాయంకాలం నుంచి ఇంతవరకు నీళ్ళు లేవా? మరి ఏంటి పరిస్థితి? ఎన్ని బిందులు ఇస్తున్నారు? మరి తర్వాత స్నానాలకు కానీ తాగడానికి కానీ తాగే నీళ్ళే ఇచ్చింది? నీళ్ళు కాదు, అవి బోర్ నీళ్ళే, ఊళ్ళో పట్టుకొచ్చే నీళ్ళే. సరే సరే. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 2 ట్యాంకులు వచ్చినాయి, అసలు ఎటు సాల, ఈ రోడ్డు వాడికే సాల. అది మరి కనీసం ఒక్కో ఇంట్లో 20-30 బిందులు దాకా కావాలి. కుటుంబానికి 5-6 ఉంటున్నారు. సాల 2 ట్యాంకుల కోసమే గొడవ వాడుకుంటున్నారు. వాడుకుంటాకే మంచినీళ్ళు కాదు, మంచినీళ్ళు అక్కడ తెచ్చుకుంటున్నారు. మినరల్ వాటర్ వాడుకోవటాకే లేవు అసలు.